గంజాయి మద్యానికి బానిసగా మారుతున్న యువత చేస్తున్న దాడులతో ప్రజానికం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏకంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్పై కొంతమంది యువకులు మత్తులో హల్చల్ చేసిన విషయం భయానకంగానే ఉంది. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి వెళ్తున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ను మస్కపల్లి ప్రాంతంలో కొంతమంది యువకులు వాహనాన్ని అడ్డగించి అసభ్య పదజాలంతో చెలరేగిపోయారు. పోలీసులు వారిస్తున్న వాహనానికి అడ్డం పడి హల్చల్ చేశారు. రాష్ట్రంలో గంజాయి ప్రభావం వల్ల యువత దారుణ స్థితికి వెళ్తున్నారు. తలుపులమ్మ లోవకు వెళుతున్న ముమ్మడివరంకు చెందిన 12 మంది సభ్యుల బృందంపై గంజాయి ముఠా కాకినాడలోని ప్రధాన రహదారిపై దాడి చేసి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు. యువత మద్యం సేవించి మత్తు సరిపోక ఆపై గంజాయి తీసుకోవడంతో అదుపులో లేకుండా పోతున్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు 100 రోజుల గడువు విధించుకున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుంది. గంజాయి నిర్మూలనకు పలు పోలీస్ బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ గంజాయి సాగును నిర్మూలిస్తే తప్పించి ఫలితాలు వచ్చే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు.